హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ సనత్ నగర్ లో ఉందండి. అక్కడికి వచ్చేసాను. హైదరాబాద్ లో ఉంటుంది యాక్చువల్ గా. కొంతమంది అడుగుతూ ఉన్నారు, అందుకనే చెప్తూ ఉన్నాను. హైదరాబాద్ లో ఆగ్రోమెక్ సనత్ నగర్ లో ఉంటుందండి. పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ హైదరాబాద్ లో ఏదన్నా ఉంది అంటే ఆగ్రోమెకే. ఆగ్రోమెక్ సనత్ నగర్ కి రీసెంట్ గా వెళ్ళానండి. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, సో దానికోసము ఆల్రెడీ ప్రిపేర్ చేసేసినట్టు అనిపించింది నాకు. ఆగ్రోమెక్ లో అన్ని ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి, అసలు కొత్త కొత్త కలెక్షన్ అండి. యాక్చువల్ గా ఈ వీడియో అంతా కూడా బ్రాస్ ఐటమ్స్ మీద. స్టీల్ అయితే ఇంతకు ముందు నేను వీడియో పోస్ట్ చేశానండి రీసెంట్ గానే 2 వీక్స్ బ్యాక్. సో మీరు స్టీల్ ఐటమ్స్ ఎప్పుడూ ఉంటాయి, ఎప్పుడూ ఆఫర్ ఉంటుంది, ఆల్వేస్. ఒక సీజన్ అని కాదు, ఇక్కడ మనకి 80% అప్ టు 80% వరకు స్టీల్ ఐటమ్స్ మీద అయితే ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి. నేను లాస్ట్ వీడియోలో ఏం ఐటమ్స్ పర్చేస్ చేశాను, ఎంత ఆఫర్లో తీసుకున్నాను అనేది కూడా చూపించానండి. ఇప్పుడైతే ఈ వీడియో మాత్రము బ్రాస్ ఐటమ్స్ మీద. ఇత్తడి వస్తువులు ఎలా ఉన్నాయి, ఇత్తడి విగ్రహాలు ఎంతెంత ప్రైజెస్ లో ఉన్నాయి. స్పెషల్ ఐటమ్స్ అయితే నాకు ఈసారి బ్రాస్ లో ఒక ఫ్లోర్ మొత్తం బ్రాస్ ఐటమ్స్ ఉంటాయండి. ఆ ఫ్లోర్ మొత్తం కూడా బ్రాస్ ఐటమ్స్ తో నింపేశారు అని అనిపించింది ఈసారి. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మేబీ కలెక్షన్ ఇంతగా ఉందేమో అని అనిపించింది. అలాగే యునీక్ కలెక్షన్ అండి, నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇంతవరకు నేను ఆగ్రోమెక్ లో బోలెడ్ అనే వీడియోస్ తీసాను, కానీ ఈసారి చూపించిన ఐటమ్స్ ఇంతకు ముందు ఎప్పుడు కనిపించలేదు. మీకు కూడా చాలా నచ్చుతుంది ఈ వీడియో. మీరైతే వీడియో మిస్ కాకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే బోలెడ్ అన్ని ఐటమ్స్ మీకు విత్ ప్రైజెస్ తో డీటెయిల్ గా చూసుకోగలుగుతారు. మీకు నచ్చితే వెళ్ళి తీసుకోవచ్చు. ఇప్పుడైతే దేవతామూర్తుల విగ్రహాలు చూపిస్తూ ఉన్నాను. ప్రతిదీ కూడా ప్రైజ్ అనేది నేను చూపిస్తూ ఉన్నానండి, అబ్జర్వ్ చేయగలరు. చాలా వరకు వీలైనంత వరకు ప్రైజెస్ చూపించడానికి ట్రై చేశాను. ఇక్కడ కృష్ణుని విగ్రహాలు, అలాగే అమ్మవారి విగ్రహాలు, పార్వతీదేవి విగ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. చాలా మంచి సైజెస్ లో ఉన్నాయి. ఆ సైజ్ కూడా మనకి యాక్చువల్ గా ఇంటికి మనము పెట్టుకునేలాగే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ కూడా చాలా వరకు బాగున్నాయండి. ఈసారి కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి 450 రూపీస్ అండి. సింపుల్ గా బాగుంది. ఇది వాల్ కి హ్యాంగ్ చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉన్నాను. చాలా బాగుంది కదా. అసలు ఇలాంటి ఐటమ్స్ ఎన్ని ఉన్నాయంటే మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. అలాగే ఈ వీడియో పార్ట్ 1, పార్ట్ 2 వీడియో నెక్స్ట్ వస్తుంది. దాంట్లో కూడా బోలెడన్ని బ్రాస్ ఐటమ్స్ కవర్ చేశానండి. ఇది వచ్చేసి 8799 అలా ఉంది ప్రైస్. వెంకటేశ్వర స్వామిది విగ్రహము చాలా అంటే చాలా బాగుంది. అచ్చు చాలా స్పష్టంగా ఉంది, అలాగే ఆ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఆ తర్వాత కృష్ణునిది చూస్తూ ఉన్నారు కదా, ఈ విగ్రహం కూడా చూస్తూ ఉంటే మీకే అర్థమై ఉంటుంది ఎంత బాగుందో. ఇది వచ్చేసి 48,199 అలా ఉందండి. ఆఫర్ ప్రైస్ లో వాళ్ళు ఈ ప్రైజెస్ అనేవి పెట్టారు. యాక్చువల్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. మామూలుగా ఏ ఐటమ్స్ అయినా కూడా ఆఫర్స్ వింటూ ఉంటాం, కానీ ఇత్తడి పాత్రల మీద ఆఫర్స్, ఇత్తడి విగ్రహాల మీద, ఇత్తడి వస్తువుల మీద ఆఫర్స్ అనేది నాకైతే చాలా బాగా అనిపించింది. అందులోనూ పండగ సీజన్ వస్తూ ఉంది కదా, సో ఇంకా మనకి స్పెషల్ గా అనిపిస్తుంది. తప్పకుండా మీకు నచ్చితే కనుక వెళ్ళి వెంటనే తీసుకోండి. ఏదైనా ఐటమ్ నచ్చితే ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా వెళ్ళి తీసుకుంటే మనకి ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయండి, అవి తొందరగా అయిపోతూ ఉంటాయి. అందుకని చెప్తున్నాను, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు చూపిస్తూ ఉంది ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఈసారి చాలా ఎక్కువగా వచ్చి ఉన్నాయండి. ఇందులో కూడా రకరకాల మనకి భంగిమల్లో ఉన్నవి ఆంజనేయ స్వామివి అయితే కనపడుతూ ఉన్నాయి. అందులో చిన్న సైజువి ఉన్నాయి, కొంచెం పెద్దవి కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి 11,215 రూపీస్ ఉంది. ఆ తర్వాత రామ్ పరివార్వి ఉన్నాయి, రాముడి విగ్రహాలు ఉన్నాయి. కింద చిన్న స్టాండ్ లాగా వచ్చి స్వామివారు దాని మీద నిల్చున్నట్టు ఎంత బాగుందో అసలు. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈసారి నేను చెప్పడమే కాదు, మీరు చూస్తూ ఉన్నారు కదా, మీకే తెలిసిపోయి ఉంటుంది. అలాగే కృష్ణునివి కూడా అంటే డిఫరెంట్ భంగిమల్లో ఉన్నవి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. అలాగే చిన్న సైజ్ నుంచి చాలా అంటే చాలా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయండి. ఇంకా మన రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవడమే. చాలా అంటే చాలా బాగున్నాయి ఈసారి కృష్ణుని విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు, శివ పార్వతుల విగ్రహాలు, అలాగే వినాయక స్వామివి, అమ్మవారివి, ఇలాగా బోలెడన్ని విగ్రహాలు అయితే ఈసారి ఉన్నాయండి స్టాక్. ఇక్కడ చూపిస్తూ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా బ్రాస్ ఐటమ్సే. ఇలా మొత్తం ఒక ఫ్లోర్ అంతా కూడా బ్రాస్ ఐటమ్స్ తో నింపేశారు.
మెయిన్ నాకు తెలిసి ఇప్పుడు శ్రావణ మాసం వస్తూ ఉంది కాబట్టి ఇంత కలెక్షన్ ఉంది అని అనిపించింది. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇది కూడా కృష్ణునిది ఒక వృక్షం కింద నిల్చో ఉన్నట్టుగా ఉంది. ఇది వచ్చేసి 84,000 అండి విగ్రహము. స్టాండ్ వచ్చేసి కింద చూస్తూ ఉన్నారు కదా, అది సపరేట్ ప్రైస్ ఉంటుంది. డిజైన్ ఒక్కసారి గమనించండి, ఎంత యూనిక్ గా, చాలా అంటే చాలా బాగుంది. ఇవి ఎవరైనా కొంచెం అఫోర్డ్ చేయగలము, ఇంట్రెస్ట్ ఉంది వెతుకుతూ ఉంటారు కదా, ఇక్కడైతే చాలా బాగున్నాయండి. అలాగే ఇక్కడ ఇలాగా ఏనుగు బొమ్మలు అంటే హ్యూజ్ సైజ్ లో ఉన్నాయి. ఇవి అంటే భారీగా ఉంటాయి అన్నమాట, వెయిట్ కూడా. వీటి ప్రైస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 55,599 ఉన్నాయండి. అంటే హెవీ వెయిట్ లో ఉంటాయి. అక్కడ మనకి కంప్లీట్ గా మనం తీసుకుంటాము అని అనుకుంటే వాటి మీద ఉన్న కవర్స్ అన్ని నీట్ గా తీసి కూడా చూపిస్తారు. కంపల్సరీ తీసుకుంటామని అనుకుంటే చెక్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ మామూలుగా ఆవు దూడ ఉన్నవి మామూలుగా ఈ మధ్య కాలంలో ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నాం కదా, మంచిది అనేసి. అలాంటివి కూడా బ్రాస్ లో చాలా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయండి. ఇక్కడ చూపిస్తూ ఉన్న చిన్న బౌల్ లాగా ఉన్నాయి కదా, ఇవేంటంటే పూజ గదిలో పువ్వులతో అలంకరించచ్చండి. ఈ చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి కదా, ఇవి రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంటాయి, ఈజీగా వాష్ చేసుకోవచ్చు కూడా. ఇవి వచ్చేసి మనకి 180 రూపీస్ ఉందండి. ఇందులో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 180. అలాగే దీంట్లో చాలా సైజెస్ ఉన్నాయి, మనకి 5 to 6 సైజెస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. ఒక్కొక్క సైజు నెక్స్ట్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 390 రూపీస్ అండి. ర్యాండమ్ గా 3 to 4 ఐటమ్స్ ఇదే మోడల్లో మీకు ప్రైస్ ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్సే. ఇది ఇంకొంచెం పెద్ద సైజు 560 రూపీస్. ఇలాగా మంచి మంచి ఐటమ్స్ ఈసారి కనిపించాయి. ఇది వచ్చేసి 710 రూపీస్ అండి. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది అని అనుకుంటే జర్మన్ సిల్వర్ లాగా యూజ్ చేయాలనుకున్నా ఇక్కడ ఉన్నాయి, లేదంటే ఇలా ఇత్తడిలో తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ కలెక్షన్ అయితే ఎక్కువగా ఉంది. అంటే మనకి ఆ 500 పీసెస్ నుంచి 1000 పీసెస్ వరకు కూడా వాళ్ళ అవైలబిలిటీ ఉంటుందండి. వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. ఇవి వచ్చేసి 259 అనమాట, చిన్న చిన్నవి. ఇవి కూడా బ్రాస్ లోనే లైట్ వెయిట్ లో ఉన్న బౌల్స్. ఇది వచ్చేసి మనకి 135 రూపీస్ అండి. ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి. పూజ పర్పస్ కోసం మనం యూజ్ చేయొచ్చు. ఏదైనా ప్రసాదము దేవుడికి పెట్టడానికి కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న అభిషేకాలు చేసేటప్పుడు కూడా ఇందులో పెట్టి మనం అభిషేకం కూడా చేయొచ్చు. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. లివింగ్ రూమ్ లో మనం పువ్వులు పెట్టి వాటర్ వేసి అలా పెట్టచ్చు. ఇది వచ్చేసి 2125 రూపీస్ అండి. ఇవి చిన్న చెంబుల్లాగా ఉన్నాయి. మనము కలశం చెంబుల్లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పూజా పర్పస్ కి ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇత్తడివి చాలా మంచి డిజైన్స్ లో ఉన్నాయి. ఇందులో మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి వీడియోలో. ఇది వచ్చేసి 1160 రూపీస్. నేను ప్రైస్ అయితే మెన్షన్ చేస్తూ ఉన్నానండి, అలాగే చూపిస్తూ ఉన్నాను కూడా, గమనించగలరు. నాకు వీలైనంత వరకు ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడగలిగితే మీకు బోల్డ్ అంత ఐడియా అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఇది కూడా ఇత్తడితే, కలశం చెంబులాగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి, జస్ట్ నా ఐడియా చెప్తూ ఉన్నాను. ఇది వచ్చేసి 835 రూపీస్ ఉంది. ఇలాంటి చెంబుల్లోనే మనకి బోలెడన్ని డిజైన్స్ కనపడ్డాయండి. ఇది వచ్చేసి ఇంకొంచెం చిన్న సైజు. ఇది వచ్చేసి లైట్ వెయిట్ లో ఉంది. ఇలాగా లైట్ వెయిట్ ఏంటంటే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటాయి మనకి. ఇది 410 రూపీస్. ఇది వచ్చేసి 265 రూపీస్ అండి. ఇది కొంచెం షేప్ చేంజ్ ఉంది చూడండి. ఇవన్నీ మనకి ఏంటంటే మామూలుగా మనము కొబ్బరికాయ టెంకాయ కొడతాం కదా, టెంకాయ నీళ్లు అలా పెట్టడానికి పూజకి బాగుంటుంది అనమాట. అలాగే ఇది వచ్చేసి 310 రూపీస్ అండి. ఇది కూడా బాగుంది. ఇవి కొంచెం లైట్ వెయిట్ లో ఉన్నాయి. కొంచెం హెవీ వెయిట్ ఉంటే మనకి ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి 250 రూపీస్. ఇందులో మనకి డిజైన్స్ ఉన్నవి ఉన్నాయి, అలాగే ప్లెయిన్ గా ఉన్నవి కూడా ఉన్నాయి. మనం తీసుకునేటప్పుడు జస్ట్ ఏంటంటే జస్ట్ లోపల ఏదైనా నొక్కు పడుందా అలా చెక్ చేసి తీసుకుంటే బెటర్. ఇది వచ్చేసి మనకి ఇది కూడా పూజా పర్పస్ కే అండి. ఇది మనకి చిన్న చిన్న అభిషేకాలు చేయడానికి యూజ్ చేయొచ్చు. 275 రూపీస్. ఇది కొంచెం వెయిట్ లో ఉంది, బాగుందన్నమాట. ఇప్పుడు కొంచెం వెయిట్ గా ఉన్నవి తీసుకుంటే ఏంటంటే మనకి నొక్కులు పడవు తొందరగా, కలర్ కూడా అంత తొందరగా చేంజ్ అవ్వవు.
బట్ లైట్ వెయిట్వి తీసుకుంటే కలర్ చేంజ్ అవుతాయి, ఏవైనా చేంజ్ అవుతాయి, బట్ మనకి తొందరగా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటిని మనం వాష్ చేసుకోవచ్చండి, ఏదైనా ప్రాబ్లం లేదు, అది మీ ఇష్టం. ఇంకా మీరు వెయిట్ ఉన్నవి తీసుకోవచ్చు, తక్కువ వెయిట్ ఉన్నవి కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 900 సంథింగ్ అలా ఉంది ప్రైస్. సాంబ్రాణి అలా వేయడానికి చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి మనకి శివాభిషేకము అలా అభిషేకాలు చేస్తూ ఉంటాం కదా విగ్రహాలకి, అలాంటప్పుడు ఇందులో పెట్టి అభిషేకం చేస్తే అదంతా కూడా మనకి కిందకి వచ్చేయడానికి వే కూడా ఉంది చూడండి. కింద ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని అలా కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి 2 సైజెస్లో అవైలబుల్లో ఉన్నాయండి. పెద్ద సైజు ఒకటి, చిన్న సైజు. ఆ తర్వాత అలాగే ఇవి అత్తరు అలాగా ఫంక్షన్స్ అప్పుడు మామూలుగా దీంట్లో పర్ఫ్యూమ్ అలా పెట్టి వచ్చే వాళ్ళకి వేస్తూ ఉంటారు కదా, అలాంటివి కూడా ఉన్నాయండి. భలేగా ఉన్నాయి అసలు. ఇవి డిఫరెంట్ సైజెస్ లో మనకు అవైలబుల్ లో ఉన్నాయి. 520 అలా ఉంది, పెద్దదైతే 800 సంథింగ్ అలా ఉందండి ప్రైస్. అలాగే ఇక్కడ దీపాలు అయితే ఇంకా నేను చెప్పలేను, అసలు హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. ఒకటి రెండు కాదు, అసలు 10-20 మోడల్స్ కూడా కాదు, హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే యాక్చువల్గా ఈ టైంలో నేను ఎప్పుడు వెళ్ళలేదు అనుకుంటాను అగ్రోమెక్స్ అనత్ నగర్కి. అయితే అసలు వెళ్ళింది చాలా మంచి పని అని అనిపించింది. చిన్న ఐటమ్స్ ఉన్నాయండి బ్రాస్ లో షాపింగ్, అందుకనే వెళ్ళాను. యాక్చువల్గా నేను వెళ్తే కంపల్సరీ ఎవ్రీ మంత్ వెళ్తాను కదా, నేను ఐటమ్స్ తీసుకుంటాను, అలాగే వీడియోస్ కూడా షూట్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అనమాట అగ్రోమెక్ లో ఐటమ్స్, అందుకనే మీకు చూపిస్తూ ఉంటానండి. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఈ దీపాలు వచ్చేసి 260 రూపీస్ అనమాట. చిన్న దీపాలు, ఇది ఈచ్ వన్ ప్రైస్ అండి నేను చెప్తూ ఉంది. ఇది వచ్చేసి 510 రూపీస్. ఇవేంటంటే కొంచెం వెయిట్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి డిజైన్ చూస్తూ ఉన్నారు కదా, 225 అలా ఉంది. అంటే వెయిట్ని బట్టి కూడా ఉంటాయి అన్నమాట ప్రైజెస్. కొన్ని లైట్ వెయిట్లో పెద్దగా కనపడతాయి, అవి తక్కువ ప్రైస్ ఉంటాయి. కొన్ని చిన్న సైజు ఉన్నా కూడా హెవీ వెయిట్ ఉంటాయి, అవి ఎక్కువ ప్రైస్. ఇది వచ్చేసి 275 రూపీస్ అండి. చూస్తూ ఉన్నారు కదా, పెద్ద దీపం లాగా ఉంది. మా వదిన అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి 2 దీపాలు తీసుకున్నారండి, చాలా బాగున్నాయి అని కూడా చెప్పారు నాకు. తన దగ్గర అయితే పూజా రూమ్ లో ఇవైతే పెట్టుకున్నారు. ఇది వచ్చేసి 360 సంథింగ్ అలా ఉందండి. ఇవి కూడా మనకి సైజెస్ ని బట్టి వెయిట్ ని బట్టి కూడా ప్రైజెస్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి మోడల్ చూస్తూ ఉన్నారు కదా, మీకు మోడల్స్ చూపించాలనే ఉద్దేశంతోనే ఇలా ఒకటొకటి పట్టుకొని చూపిస్తూ ఉన్నాను. 599 రూపీస్ అండి. జస్ట్ ప్రైస్ మీకు ఐడియా కోసం చెప్తూ ఉన్నాను అంతవరకే. మీకు మోడల్ నచ్చితే గనక క్వాలిటీ వైజ్ ఇక్కడైతే చాలా బాగుంటాయండి. నేను ఎప్పటి నుంచో కూడా ఇక్కడ బ్రాస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 1030 రూపీస్. నాకైతే ప్రాబ్లం అయితే ఇంతవరకు ఏది రాలేదండి. ఉంటే మీకు చెప్తాను కూడా, వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి 1815 రూపీస్ అండి ఈ దీపాలు. ఇందులో భారీ సైజులో కూడా ఉన్నాయి, చాలా పెద్దవి కూడా ఉన్నాయి అన్నమాట. అంటే సత్యనారాయణ వ్రతానికి పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు పెట్టుకుంటూ ఉంటారు కదా కొంతమంది, ఎవ్రీ ఇయర్ సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు, కొన్ని స్పెషల్ పూజలు అనేవి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి దీపాల కోసం వెతుకుతూ ఉంటారు. చాలా బాగున్నాయండి. ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇది వచ్చేసి మనకి 149 రూపీస్. ఇవన్నీ కూడా అప్ టు 40% ఆఫ్లో ఉన్నాయి. 189 రూపీస్ అండి ఇది. ఇది వచ్చేసి మనకి బయట తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇందులో 2 సైజెస్ నాకైతే కనిపించాయి. ఇది ఒకటి చిన్న సైజు, ఇంకొకటి కొంచెం పెద్ద సైజులో ఉందన్నమాట. ఇది వచ్చేసి 215 రూపీస్ అండి. ఒకటి 189, ఒకటి 215 రూపీస్. స్లైట్ డిఫరెన్సే ఉంది. ఆ తర్వాత ఇక్కడ దీపాలు చూస్తూ ఉన్నారా, ఇది 225 రూపీస్. ఇక్కడ దీపాలు కూడా హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. నేను చూపిస్తూ పోతే అసలు ఒక 2 వారాలు పడుతుందండి ఇవన్నీ ఐటమ్స్ దీపాలు చూపించాలంటే. అన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే మాక్సిమం ట్రై చేశాను, బట్ నాకు బాగా నచ్చినవి కలెక్షన్ ఒక 10-20 ఐటమ్స్ అయితే చూపించగలిగాను. ఇది వచ్చేసి 135 రూపీస్ అండి ఈ దీపాలు. అంటే ఎవరికి ఎలా నచ్చుతాయో అనేది ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. అందరికీ నచ్చే మోడల్స్ అయితే ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఇది వచ్చేసి 125 రూపీస్. అలాగా చిన్న చిన్న సైజ్ నుంచి కూడా చాలా పెద్ద సైజ్ వరకు కూడా దీపాలు ఉన్నాయి. ఇంకా ఇన్ని డిజైన్స్ అయితే నేనైతే ఎక్కడ చూడలేదండి. 159. ఇది వచ్చేసి డిఫరెంట్ షేప్స్లో. బ్యాక్ సైడ్ చూస్తూ ఉన్నారా, ఆ డిజైన్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఈ దీపము చిన్నగా చాలా బాగుంది. ఇది వచ్చేసి 150 రూపీస్ అండి. పండగలప్పుడు మనము 2-3 మోడల్స్ పెట్టుకుంటే అప్పుడప్పుడు అలా చేంజ్ చేస్తూ ఉంటే మనకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా.
ఒక్కొక్క స్పెషల్ అకేషన్‌కి ఒక్కొక్క రకమైన డిజైన్స్ మనము చూస్ చేసుకునే ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది. ఇదొచ్చేసి రూ. 72 అండి. అలాగే ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి. మనము ప్రసాదం పెట్టుకోవడానికి, ఇంకా మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. రూ. 215 అండి. ఇవి కూడా మనకి సైజెస్ అవైలబుల్‌లో ఉన్నాయి. ఇవి కొంచెం వెయిట్‌లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇదొచ్చేసి ఇంకొక డిజైన్ కొంచెం పెద్ద సైజు రూ. 330 అండి. చూస్తున్నారా కలెక్షన్ ఎంతగా ఉందంటే అసలు నిండిపోయింది మొత్తం. రూ. 295 అండి. ఈ ప్లేట్ వచ్చేసి నేనైతే ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకున్నాను. యాక్చువల్‌గా విగ్రహాలు పెట్టడం కోసం తీసుకున్నాను. చిన్న ప్లేట్స్ వచ్చేసి దీపం కింద పెట్టడానికి తీసుకున్నానండి. లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. నేనైతే మంత్‌కి ఒకసారి క్లీన్ చేపిస్తానండి మా మెయిడ్‌తో. పీతాంబరి జస్ట్ పీతాంబరి వేసి క్లీన్ చేయిస్తాను. చాలా నీట్‌గా అయిపోతాయి. అంటే మెరుస్తూ ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ నార్మల్‌గా అయిపోతాయి. మీరెప్పుడైనా ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు కెమికల్స్ వేసి క్లీన్ చేయకండి. పీతాంబరి గానీ, లేకపోతే చింతపండు, నిమ్మరసము, ఉప్పు వేసి క్లీన్ చేసుకోండి. ఇదొచ్చేసి రూ. 110, ఇదొచ్చేసి రూ. 128. ఇలాగా సైజెస్‌ని బట్టి ప్రైజెస్ అయితే మనకి మెన్షన్ చేసి ఉంచారు. ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఈ మోడల్స్ అన్నీ కొంచెం లైట్ వెయిట్ రూ. 34 చూస్తూ ఉన్నారా? ఇలాంటివి మనం రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ఇవ్వచ్చండి. చాలా ఇష్టంగా తీసుకుంటారు ఎవరైనా కూడా. హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇదొచ్చేసి రూ. 75. ఇదెందుకు కొంచెం ప్రైస్ ఉందంటే అది వెయిట్ ఎక్కువుందండి. ఇలాగా దీపం కింద ప్లేట్ లాగా పెట్టుకుంటే మనం దీపం పెట్టినప్పుడు ఏదైనా ఆయిల్ కొంచెం కిందకి కారుతూ ఉంటుంది కదా! ఆయిల్ అంతా కూడా ఆ ప్లేట్‌లో ఉంటుంది. ఇదొచ్చేసి మనకి రూ. 120 అండి. అలాగే ప్రసాదం పెట్టడానికి చిన్న బౌల్స్ కూడా ఉన్నాయి. ఇదొచ్చేసి రూ. 270. ఇలాగా వీటిలో కూడా సైజెస్ ఉన్నాయండి. అలాగే డిజైన్ కాకుండా ప్లెయిన్‌గా కావాలన్నా కూడా మనకు అవైలబుల్‌లో ఉన్నాయి. ఇదొచ్చేసి రూ. 220 అలా ఉంది. ఇవన్నీ కూడా మనం ఏ ఐటెమ్ తీసుకోవాలనుకున్నా మీరు నీట్‌గా చెక్ చేసి తీసుకోండి. చాలా వరకు స్టాక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వీడియో తీసేటప్పుడు కూడా. రూ. 475 అండి. నిజంగా నేను ఎంతసేపు ఉన్నానంటే అక్కడ 3 అవర్స్ అలా ఉన్నాను ఈ వీడియో కోసము. అలాగే నిల్చున్నాను. బట్ స్టిల్ నాకైతే నిజంగా స్ట్రెయిన్ అనిపించలేదు. ప్రామిస్‌గా అసలు ఎంత బాగున్నాయంటే ఐటెమ్స్ చూస్తూ ఉన్నప్పుడు నాకు నిజంగా షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఇదొచ్చేసి రూ. 470. ఈ దీపం సైజ్ చూస్తూ ఉన్నారు కదా! నార్మల్‌గా కొండెక్కకూడదు తొందరగా దీపం అనేసి పండగలప్పుడు ఎస్పెషల్లీ సత్యనారాయణ వ్రతం అలాంటివి చేసినప్పుడు ఉంచుతూ ఉంటాం కదా! అలా ఉన్నప్పుడు ఇలాంటి దీపాలు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. తీసుకోవచ్చండి. ఇక్కడ స్టాక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇదొచ్చేసి చిన్న బౌల్ అనమాట. మనకి 150 సంథింగ్ అలా ఉంది ప్రైస్. ఇవేంటంటే మనకి ఉర్లి అంటారు కదా! దాంట్లో వాటర్ వేసి పువ్వులతో అలంకరించొచ్చు. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చండి మన ఇష్టము. బట్ ఇవైతే మనకి సైజెస్ ఇదొచ్చేసి 509 తర్వాత ఇది కొంచెం పెద్ద సైజు. వీటిలో కూడా 10 సైజెస్ అవైలబుల్‌లో ఉన్నాయి. నాకు తెలిసి 10 కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఇదొచ్చేసి 1075 ఇలాగా ఈ 3 మాత్రమే పెట్టి చూపిస్తూ ఉన్నాను కానీ, ఇంకా అలా ముందుకు వెళ్తే ఇంకా పెద్దవి కూడా ఉన్నాయండి ఇందులో. ఆ తర్వాత ఈ ప్లేట్స్ చూడండి. ఇవి డెకోర్ పర్పస్‌కి యూజ్ చేయొచ్చు. రూ. 1205 అండి. ఇది కొంచెం హెవీ వెయిట్‌లో ఉన్నాయి. ఇందులో చిన్న ప్లేట్స్ కూడా మనకు అవైలబుల్‌లో ఉన్నాయండి. ఫంక్షన్స్ అప్పుడు ఫ్రూట్స్ అవన్నీ పెడుతూ ఉంటాం కదా! వాటికి చాలా బావుంటాయి. ఆ తర్వాత ఈ ప్లేట్ వచ్చేసి నేను రెగ్యులర్‌గా దేవుడి రూమ్‌లో పసుపు, కుంకుమ అవన్నీ పెట్టడానికి యూజ్ చేస్తూ ఉన్నాను. ఇదొచ్చేసి రూ. 720 అండి. ఇందులో కూడా మనకు మోడల్స్ ఉన్నాయి. ఇది ఇంకొక మోడల్. ఇవన్నీ కూడా కొంచెం వెయిట్‌లో ఉన్నాయి. ఇది 760 అలా ఉందండి. కింద స్టాండ్ లాగా వచ్చి ఉంది. ఇదైతే కొంచెం హైట్ ఉంటుందన్నమాట. ఇలాగా వీటిలో కూడా మనకి రకరకాల ప్లేట్స్ కూడా ఉన్నాయండి. చుట్టూ డిజైన్ వచ్చి మధ్యలో ప్లెయిన్‌గా ఉన్నవి, కంప్లీట్ డిజైన్ వచ్చి ఉన్నవి అలా ఉన్నాయి. ఇదొచ్చేసి రూ. 260 అండి. ఇందులో కూడా హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇది చూస్తూ ఉన్నారు కదా! కొంచెం గ్రాండ్‌గా చాలా బావుంది. పెళ్ళిళ్ళకి లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్‌కి మనము ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ వీటిలో డెకోర్ చేస్తే చాలా బావుంటాయి. ఈ ప్లేట్ కాస్ట్ వచ్చేసి 595 అండి. మామూలుగా ప్రసాదాలు మనం పండగలప్పుడు పెట్టడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా వీటిలో సైజెస్ కూడా ఉన్నాయి. మోడల్స్ ఉన్నాయి. ఇది చూస్తూ ఉన్నారు కదా! బంగారం లాగా మెరిసిపోతూ ఉంది. చాలా బావుందిది. ఇదొచ్చేసి మనకి ఇదొచ్చేసి మనకి రూ. 600 అండి. అలాగే ఈ ప్లేట్స్‌లో మనకి చాలా చిన్న సైజ్ నుంచి కూడా ఉన్నాయి. వెయిట్‌లో ఉన్నాయి. వెయిట్‌లెస్‌వి కూడా ఉన్నాయి. సో, మనము బడ్జెట్‌ని బట్టి తీసుకోవచ్చు. అలాగే దీపాలొచ్చేసి చాలా ఉన్నాయి కానీ లెంగ్తీ వీడియో అయిపోతుంది అనేసి కొన్ని సెలెక్టెడ్‌గా నాకు నచ్చినవి మాత్రమే పిక్ చేసి చూపించాను. ఇదొచ్చేసి రూ. 435 అండి. సింగిల్ దీపం ప్రైజ్. నన్ను కామెంట్స్‌లో అడుగుతున్నారు. 2 దీపాలు కలిపా అనేసి. కాదు. సింగిల్ ప్రైజే ఇక్కడ అవైలబుల్‌లో ఉంది మనకి.
ప్రతి దానికి ప్రైస్ ఉంది కాబట్టి సింగిల్ పీసే అండి. ఇది వచ్చేసి మనకు 190 రూపీస్. అగరబత్తీలు పెట్టుకోవడానికి మోడల్స్ అయితే ఇవి కూడా 10 మోడల్స్ దాకా ఉన్నాయి. ఇది వచ్చేసి ప్లేట్ నా దగ్గర ఉంది. 380 రూపీస్ అండి ఇది. నార్మల్‌గా కింద ప్లేట్ కొంచెం వెడల్పుగా ఉంటే బెస్ట్ అన్నమాట. ఇది వచ్చేసి 190 ఎందుకంటే అది పక్కకు పడిపోకుండా ఉంటుంది. అగరబత్తీల డస్ట్ అంతా కూడా. ఇది వచ్చేసి మనకి 59 రూపీస్ అండి. చిన్న దీపము హారతి ఇవ్వడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఈ స్పూన్ వచ్చేసి మనకి 85 రూపీస్ ఉందండి. ఇవన్నీ కూడా ఇత్తడివే. కంప్లీట్‌గా బ్రాస్ ఐటమ్స్. అలాగే ఈ చిన్న దీపం వచ్చేసి 140 రూపీస్. ఇవి కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. డిజైన్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంతకు ముందు చూసిన వాటికంటే కూడా రెట్టింపు మోడల్స్ వచ్చాయి అని అయితే నాకు అనిపించింది. నేను బోలెడన్ని సార్లు బ్రాస్ ఐటమ్స్ ఆగ్రోమెక్‌లో చూపించాను కానీ ఇప్పుడు చూపించిన ఐటమ్స్ ఇంకా యూనిక్‌గా అనిపించాయి. ఇది కూడా దీపాలే. ఇవొచ్చేసి మనకి సింగిల్ పీస్ ప్రైస్ 456 అలా ఉందండి. ఇవి కొంచెం వెయిట్‌లో ఉన్నాయండి. అలాగే ఈ దీపాలు చూస్తూ ఉన్నారు కదా! ఇవి స్పెషల్‌గా ఉన్నాయి. 265 రూపీస్. ఇందులో మనకి 2 సైజెస్ అవైలబుల్‌లో ఉన్నాయి. మీరు సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు. 2 పీసులు కూడా తీసుకోవచ్చు. నార్మల్‌గా మనం దీపాలు 2 తీసుకుంటాము. ఇదొచ్చేసి 214 రూపీస్ అండి. అలాగే ఇప్పుడు చూపిస్తూ ఉన్న దీపాలు కూడా కొంచెం స్పెషల్‌గా అనిపించాయి. అంటే అకేషనల్ పర్పస్‌కి ఇలాంటివి చాలా బావుంటాయి. ఇదొచ్చేసి మనకి లోపల ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందన్నమాట. ఇవొచ్చేసి ప్రైస్ 340 రూపీస్ ఉన్నాయండి. సింగిల్ దీపం ప్రైస్. ఇక్కడ చూపిస్తూ ఉన్న దీపాలు ఇవొక డిఫరెంట్ మోడల్ 210 రూపీస్ ఉన్నాయి. నార్మల్‌గా మనం పెట్టుకోవడానికి రకరకాల దీపాలు ఉన్నాయి. అలాగే పండగలప్పుడు పెట్టుకోవడానికి కూడా స్పెషల్ దీపాలైతే ఉన్నాయి. ఇక్కడ 72 రూపీస్‌కి కూడా దీపాలు ఉన్నాయి. ఇవి చిన్న కుంకుమ బర్నెల్లాగా యూజ్ చేసుకోవచ్చు. 115 రూపీస్ అండి. కుంకుమ గిన్నెల్లాగా యూజ్ చేసుకోవచ్చు. హారతి ఇవ్వడానికి ఇది భలేగా ఉంది కదా! 300 రూపీస్ అండి. ఇందులో కూడా మనకి 7-8 మోడల్స్ అయితే ఉన్నాయి. హారతి ఇవ్వడానికి చిన్న సైజ్ నుంచి కూడా చాలా పెద్ద సైజ్ వరకు ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇదైతే నా దగ్గర ఉంది యాక్చువల్‌గా. ఇదొచ్చేసి మనకి 222 రూపీస్ ఉందండి. నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇది ఇంకొక మోడల్. ఇదొచ్చేసి మొత్తం కూడా మనకి వుడెన్ లేకుండా మొత్తం బ్రాస్‌తో ఉంది. ఇది 350 రూపీస్ ఉందండి ఇది. అలాగే చిన్నదొచ్చేసి 89 రూపీస్ అలా ఉంది. ఇంకా ఇది సింపుల్‌గా ఉంటుందన్నమాట. లైట్ వెయిట్‌లో సింపుల్‌గా ఉంటుంది. ఇందులో హెవీ వెయిట్‌లో ఉన్నవి కూడా ఉన్నాయండి. అలాగే ఇదొచ్చేసి స్వస్తిక్ గుర్తు ఉన్న దీపాలు పెట్టుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. 110 రూపీస్. ఆ తర్వాత ఇక్కడ మనకి తాబేలు ఇంట్లో పెట్టుకోవడం సెంటిమెంట్‌గా మంచిది అంటూ ఉంటారు కదా! అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ తీసుకోవచ్చు. సెట్ లాగా కూడా ఉన్నాయండి. 345 రూపీస్‌కి మన ప్లేట్ దాంట్లో తాబేలు కూడా వస్తుంది. అలాగే ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా! మురళి అనేసి ఇవి ఇంకొక సైజ్ అన్నమాట. 1750 రూపీస్ అండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు కానీ చాలా పెద్ద సైజ్ అన్నమాట అది. అలాగే ఇక్కడ చిన్నవి కాకుండా పెద్ద గిన్నెలు కూడా ఉన్నాయి. ఇత్తడివే అన్నమాట. 420 రూపీస్ అండి. ఇందులో సైజెస్ అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి చూడండి. 6 అలాగా 10 అలా 10 సైజ్‌లో కూడా ఉన్నాయి ఇవైతే. చాలా పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. ఇవి మామూలుగా మనము మల్టీపర్పస్ లాగా అండి. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. పూజకు సంబంధించిన ప్రసాదము మొత్తం కూడా ఇందులో పెట్టుకోవచ్చు. అలా కూడా దేవుడి దగ్గర పెట్టొచ్చు. ఇదొచ్చేసి 1380 రూపీస్ అండి. ఇది ఇంకొక సైజు. చాలా పెద్ద సైజులో మంచి వెయిట్‌లో ఉన్నాయి. మొత్తం ఉన్న ఇత్తడి పాత్రల్లో ఇవి ఫస్ట్ నాకు నచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి. ఆ డిజైన్ వల్ల మనకేంటంటే బంగారంలాగా కొంచెం షైనింగ్ వచ్చి చాలా బాగున్నాయి. దాంట్లో అన్నిటికంటే చిన్న సైజ్ ఇదొచ్చేసి 399 ఉందండి. ఈ వీడియోకి ఇంతేనండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో దీనికి మించిన ఐటమ్స్ అందులో నేనైతే షేర్ చేసుకోబోతూ ఉన్నాను. మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అంతేనండి ఇవాల్టి వీడియో. మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థాంక్ యూ.